ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను చెన్నై విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్నాడన్న ఆరోపణలు, అలాగే ఇటీవల అతని పాకిస్తాన్ బైక్ టూర్ నేపథ్యంలో ఎన్ఐఏ విచారణకు సిద్ధమైంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారంలో సన్నీ యాదవ్కు ప్రమేయం ఉందంటూ సూర్యాపేట కమిషనరేట్లోని నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఒక కేసు నమోదైంది. టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సజ్జనార్ తన ఫిర్యాదులో భయ్యా సందీప్ అలియాస్ సన్నీ యాదవ్ తన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ వీడియోలు పోస్ట్ చేశాడని ఆరోపించారు. పోలీసులు ఐటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ చర్య యువతను తప్పుదోవ పట్టించడంలో, ఆర్థికంగా నష్టపరచడంలో ఇన్ఫ్లుయెన్సర్ల పాత్రపై అధికారుల నిఘా పెరిగిందని స్పష్టం చేస్తుంది. సన్నీ యాదవ్ బైక్ రైడ్ వీడియోలతో ప్రజాదరణ పొందినప్పటికీ సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో చేతులు కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. సన్నీ యాదవ్ అరెస్టుకు ప్రధాన కారణాల్లో ఇటీవల అతని పాకిస్తాన్ బైక్ టూర్ కూడా ఒకటి. అతన్ని చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి పర్యటనలు అధికారుల నిఘా పరిధిలోకి వస్తాయి. పహల్గాం ఉగ్రదాడి వంటి సంఘటనల తర్వాత పాకిస్తాన్కు వెళ్లే వారిపై, అక్కడి అధికారులు లేదా పౌరులతో సంబంధాలు జరిపే వారిపై నిఘా పెంచారు. ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాక్ అధికారులతో సంప్రదింపులు జరిపి కీలక ఆధారాలు చేరవేశారనే అనుమానంతో విచారిస్తున్నారు. ఇదే కోణంలో సన్నీ యాదవ్ను కూడా ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. ఆమెతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఎన్ఐఏ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. సన్నీ యాదవ్ అరెస్టుపై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో బైక్ రైడర్ సన్నీ యాదవ్ ఆచూకీపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన భయ్యా రవీందర్, అనూష దంపతుల కుమారుడు సన్నీ యాదవ్. చిన్నతనం నుంచే బైకులను నడపడం సరదా. ఈ సరదాతోనే వ్లాగింగ్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. 2016 నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు బైక్ పై రైడింగ్ చేసి వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. సన్నీ యాదవ్ తండ్రి మాట్లాడుతూ, మా అబ్బాయికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవు. సన్నీ యాదవ్ దేశభక్తుడు. పాకిస్తాన్కు కేవలం బైక్ రైడర్ గానే వెళ్లాడు. ఘటనకు ముందే పాకిస్తాన్ టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చాడని తెలిపారు. ఎవరు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు చెప్తే నేను కూడా వారికి సహకరిస్తానని తెలిపారు. మా అబ్బాయి ఆచూకీ తెలియజేయాలి, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.